సలార్. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ అనగానే ఇంక చాలా హైప్ అండ్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసే సినిమా మీద. కేజీఎఫ్ ఏం డైరెక్టర్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ట్రైలర్ కూడా పిచ్చెక్కిచ్చే రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో. ఫుల్ హైప్ రిలీజ్ అయింది సినిమా. కానీ ఆ హైప్ ట్రెండ్ మొత్తం కొంచెం అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే మూవీ యావరేజ్ అనిపించింది. కొన్ని మంచి సీన్స్ ఉన్నా సరే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ వల్ల, ఇంకా కొంచెం ఎమోషనల్ డిస్కనెక్ట్ రావడం వల్ల మూవీ అంత బ్లాక్ బస్టర్ అనిపించలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. కేజీఎఫ్ లాగానే ఇందులో కూడా వరల్డ్ బిల్డింగ్ ట్రై చేశారు, ప్లస్ ఎక్స్ట్రా డ్రామా కూడా యాడ్ చేసి సస్పెన్స్ జనరేట్ చేద్దాం అనుకున్నారు ప్రశాంత్ నీల్. బట్ ఎగ్జిక్యూషన్లో కొన్ని ఎర్రర్స్ వల్ల సెకండ్ హాఫ్ అది ల్యాగ్ అనిపించింది సినిమాలో. ఇంకా కొన్ని ఎలివేషన్ సీక్వెన్సెస్ కూడా అంత హై ఇవ్వవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిస్ అవుతుంది మూవీలో. సో ఎలివేషన్ సీక్వెన్సెస్ కూడా అంత బాగా అనిపించలేదు. కానీ మూవీలో హైలైట్ అయితే ప్రభాస్. వేరే లెవెల్లో చూపించారు. బాబా ప్రభాస్ కట్అవుట్కి తగ్గిన మూవీ అసలు. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అంతకు మించిదేనో చూపించారు డైరెక్టర్ ప్రభాస్ని. ఫ్యాన్సే కాదండి, ఎవరు చూసినా సరే సినిమా దీని అమ్మ వేరే లెవెల్ రా ఇది అనుకుంటారు. ప్రభాస్ లేకపోతే సాలారే లేదు అంటే. ఇంక ప్రభాస్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్స్. ముందొచ్చిన సినిమాలకి ఈ సినిమా ప్రభాస్కి అసలు సంబంధం ఉండదండి, అలా ఉన్నాడు. సో డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత నెగిటివ్స్ గురించి కొట్టేసుకుందాం. సినిమా ఓపెనింగ్ ప్రోలోగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. వాళ్ళిద్దరి చైల్డ్హుడ్ రిలేషన్షిప్ ఇంకా క్యారెక్టర్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం క్లారిటీ రాకపోయినా ఎంగేజింగ్గా అనిపించింది. దీని తర్వాత ఒక పెద్ద టైం జంప్. ఇప్పుడు ప్రభాస్ మైండ్స్లో పనిచేస్తూ ఉంటాడు. ప్రభాస్కి వాళ్ళ మదర్కి రిలేషన్లో ఏదో తెలియని టెన్షన్. మదర్కి సడన్గా ఫ్లాష్ బ్యాక్ ట్రిగర్స్ వచ్చి ప్యానిక్ అయ్యి భయపడే సీన్స్ బాగున్నాయి. ఏంటి ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ముందేదో పెద్దగానే జరిగిందే అని కొంచెం సస్పెన్స్ బిల్డ్ అవుతుంది ఇక్కడ. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా మైన్స్లో ఫైట్ అయితే మామూలుగా ఉండదు మరి. ఊర మాస్ అసలు. అప్పటిదాకా కామ్గా ఉన్న హీరోకి స్నాప్ అన్నట్టు ఒకేసారి ఫుల్ ఎలివేషన్ ఇస్తారు. ఆ పిడికెళ్ళి బిగించే సీన్ అప్పుడు కార్ స్టార్ట్ అయ్యి అవ్వనట్టు, తుప్పు పట్టేసిన ఇంజిన్ మళ్ళీ రీస్టార్ట్ అవడానికి టైం పడుతున్నట్టు అసలు భలే చూపించారు. అది ఐడియా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ ఫైట్లో హీరోని చూపించే షార్ట్స్కి అయితే అరుపులు అసలు థియేటర్లో. సెకండ్ హాఫ్ మొత్తం ఈ సీజ్ ఫైర్ ఛాలెంజ్ చేయడానికి ఓటింగ్ కోసం బిల్డ్ చేస్తూ ఉంటారు. ఎట్టకేలగా ఓటింగ్ సీక్వెన్స్ వస్తుంది, అదైతే బ్లాక్ బస్టర్ అసలు. ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ ఫైట్స్లో కొన్ని షార్ట్స్ చాలా బాగుంటాయి. ప్రభాస్ కట్అవుట్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళడనమాట ప్రశాంత్ నీల్. క్లైమాక్స్లో రక్తంతో ఉన్న బాడీని చూస్తుంటే ఇలా కదరా మనం ప్రభాస్ని చూడాలనుకున్నది అనిపిస్తుంది. ప్రభాస్ లేకుంటే సినిమానే లేదనమాట. ఇంకా మూవీ సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళ రోల్కి జస్టిఫికేషన్ ఇచ్చారు. పృథ్వీరాజ్ కూడా బాగా చేశారు. కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా అనిపించింది మూవీలో. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. ఇప్పటిదాకా పాజిటివ్ మాట్లాడుకున్నాం. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ ద ఫిలిమ్స్ కూడా చూసుకుంటే అసలు హీరోయిన్కి స్టోరీకి లింక్ ఏంటో చెప్పట్లేదు మూవీలో. కృష్ణకాంత్ ఏం చేశాడు, వీళ్ళకి కాన్సర్కి సంబంధం ఏంటి, ఐ వాంట్ టు నో రాయే. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ, చెప్పరా మీరు ఆడియన్స్కి. ఇంకా స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు శృతి హాసన్ మధ్యలో క్యామియోలు, ఆ యాక్సెంట్ ఇరిటేషన్ వచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్లో అయితే ఎడిటింగ్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంది. ఒక సీన్ నుంచి ఇంకో సీన్ సంబంధం లేకుండా కట్ చేస్తాడు, చాలా ఆడ్ అనిపించింది. హీరో ఎలివేషన్ సీన్ నుంచి సీసీటీవీలో హీరోయిన్ కోసం ఎతికే సీన్ కట్ చేస్తాడు. అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది మనకి. ఇంక ఇంటర్వెల్ బ్యాంక్ ఓ తోపుంటుంది అనుకుంటాం. ఈ ఫైట్లో హీరో ఫేస్ని చూపించకుండా తీసి లాస్ట్లో మంచి షాట్లో చూపిస్తారు. ఈ ఐడియా బాగుంది కానీ ఫైట్ మరీ చిన్నగా ఉంటుంది. ఇంకా మొత్తం కట్ షాట్స్తో ఉంటుంది, ఒక కంటిన్యూటీ ఉండదు. సో వెనకాల హైప్ బిల్డప్ అవుతున్నా మనకి ఎంగేజింగ్ ఉండదు ఈ ఫైట్. సో ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నాకైతే వావ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మొత్తం ఏదేదో జరుగుతుంది అసలు. పాలిటిక్స్లో చూపించి డ్రామా ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేశారు, బట్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కేజీఎఫ్ లాగానే ఫస్ట్ టైం చూసినప్పుడు కొన్ని చోట్ల నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఏం జరుగుతుంది క్లారిటీ ఉండదు, ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. బట్ సెకండ్ టైం చూసినప్పుడు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కాన్సర్ ఏరియాని మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే మెయిన్ బిల్డింగ్స్, అక్కడ పీపుల్ ఏ ట్రైబ్స్ ఉంటున్నాయి, ఇంకా అక్కడ చేసేది ఇంకా మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి, ప్లస్ ఆ కుర్చీ ఎందుకు ఇంపార్టెంట్ అని డీటెయిలింగ్ ఇవ్వాలనిపించింది.
ఆ కుర్చీలో ఉన్న పవర్ ఏంటి, దానికోసం ఎందుకు ఇన్ని ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంకా స్టేక్స్ హై అనిపించేది మూవీలో. ప్లస్ సీజ్ ఫైర్ని ఛాలెంజ్ చేసే వరకు సెకండ్ హాఫ్ బాగానే ఉంది, ఓకే. కానీ తరువాత ల్యాగ్ చేస్తాడండి మూవీని. ఇంకా అలా జరుగుతున్న కొద్దీ ఫ్రెండ్ హీరోని ప్రతిసారి స్టాప్ చేయడం వల్ల సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్ అని వెయిట్ చేస్తాం మనం. బట్ ఆ బిగ్ థింగ్ వచ్చినప్పుడు అక్కడ పెట్టిన ఫైట్ అయితే కొరియోగ్రఫీ అంత బాగా చేయలేదు, ప్లస్ మ్యూజిక్ కూడా బాగోదు. సో ఇప్పటిదాకా బిల్డ్ చేసిన హైప్ మొత్తం ఉంటుంది కానీ ఫైనల్ ఇంపాక్ట్ మిస్ అవుతుంది. ప్రతి చోట ఇలాగే బీజిఎం దబ్బేయడం కానీ ఇలా ఏదో ఒక చిన్న వెలితి అన్నది కనిపిస్తుంది. హై ఫీల్ రావట్లేదు అసలు కొన్ని సీన్స్లో. ప్రభాసే ఎలివేట్ చేస్తున్నాడు కానీ ఇంకేం అదర్ ఎలిమెంట్ అయితే లేదు ఆ సీన్ ఎలివేట్ చేయడానికి. మూవీలో రైటింగ్ అయితే చాలా ఇన్కన్సిస్టెంట్గా అనిపించింది. మంచి డైలాగ్స్ ఏమీ లేవు, ఉన్నా కూడా అంత బాగలేదు. కొన్ని క్యారెక్టర్ డైలాగ్స్లో ఇన్ఫర్మేషన్ చాలా ఫోర్స్డ్గా ఉంది. వాడు చెప్పాల్సిన అవసరమే లేదు, అనవసరంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. ప్లస్ హీరోకి కూడా చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఒక చోట అయితే ఒకే డైలాగ్, నేను ఎందుకు ముట్టుకున్నాడు ఎందుకు ముట్టుకున్నాడు 4 సార్లు అరుస్తాడు. ప్లస్ వాళ్ళ ఫ్రెండ్తో ఏదో ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, అసలు కాంటెక్స్ట్ లేకుండా ఎమోషనల్ డైలాగ్ అనేది వేసేస్తాడు అనమాట. ఏంటిది? ప్రశాంత్ నీల్ కొంచెం టైం తీసుకొని రాసుంటే బాగుండు అనిపించింది. చాలా కంగారుగా రాశారు కాబట్టి అవుట్పుట్ అంత బాగాలేదు. ఇంకా కేజీఎఫ్లో హైప్ వచ్చే మూమెంట్స్ అండ్ డైలాగ్స్ అయితే చాలా తక్కువ మూవీలో. క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది, కొరియోగ్రఫీ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా ఫైనల్ ఫైట్ అనగానే ఒక లార్జ్ స్కేల్ ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ముందు నుంచి అంతా ఆర్మీ అది ఇది అని బిల్డప్ ఇచ్చి లాస్ట్కి ఏదో డ్రగ్స్ తీసుకొని పిచ్చోళ్ళతో ఫైట్ ఏంటండి, చా అస్సలు ఏమన్నా ఉందా అసలు. కానీ ఆ బ్లడ్లో ప్రభాస్ బాడీ అయితే షేక్ షేక్ అనమాట. ఇంకా ట్విస్ట్ రివీల్స్ కూడా చాలా బాగా అనిపించాయి. సెకండ్ హాఫ్ మొత్తం జరిగిన దానికి కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ కొన్ని క్లాషెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు, క్లాషెస్ బిట్వీన్ టెరిటరీస్, ఇంకా హీరో ఫ్రెండ్షిప్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు ఇక్కడ. కాకపోతే అల్లుడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ని ఇంకా సస్పిషియస్ అండ్ ఏదో ప్లాట్ చేస్తున్నట్టు చూపించుంటే ఏంటి ఏంటి అని సస్పెన్స్ఫుల్గా ఉండేది మనకి. అప్పుడు క్లైమాక్స్ రివీల్ పిచ్చెక్కిచ్చేది అనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం ఏం సస్పెన్స్ టెన్షన్ లేకుండా అలా పోతూ ఉంటుంది. సో అందుకే మనకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఇలా చేసుంటే బాగుండేమో అనిపించింది. ఇంకా మ్యూజిక్ ఈజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిలిం రా. గూస్ బంప్స్ ఫీల్ ఎక్కడ రాదు మ్యూజిక్ వల్ల. అసలు మాస్ మూవీస్ అంటే ఇదే మెయిన్, కానీ ఇదే మిస్సింగ్ సినిమాలో. ఇంకా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఏ క్యారెక్టర్తో అవ్వం మనం. వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఎమోషనే పడలేదు, ఏదో నడుస్తూ ఉంటుంది అలాగా. మధ్య మధ్యలో ప్రభాస్ గారు 2 ఎమోషనల్ డైలాగ్స్ వేస్తూ ఉంటాడు, అది ఎందుకు వేసారో ఎవరికి అర్థం కాదు. సారీ సారీ అనుకుంటూ ఉంటారు, అలా అయిపోద్ది సినిమా. వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే అస్సలు పడలేదు. ఫస్ట్ హాఫ్ చూసే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా సరే ఒక హైలో ఉంటాం. సెకండ్ హాఫ్ షేక్, అసలు మైండ్ పోతుందని వెయిట్ చేస్తాం కానీ మైండ్ కాదు కదా, సెకండ్ హాఫే పోయింది. ఇలా జరగడం వల్ల మూవీ ఫైనల్ వెర్డిక్ట్ యావరేజ్ అనమాట. ఎక్స్పెక్టేషన్స్ చెక్లో పెట్టుకుని వెళ్ళండి. ప్రభాస్ కమ్బ్యాక్ ఫిల్మ్ అయితే అని చెప్పొచ్చు, పక్కా ఎంజాయ్ చేస్తారు మూవీని. కానీ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవడం వల్లే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూ అండ్ అనాలిసిస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం ఇంకో షేకింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.